హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా స్పెషల్ అండి. సండే స్పెషల్గా మేమైతే చేసుకుంటున్నాం. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, ఎలా చేయాలో తయారు చేసే విధానం చేద్దాం. వీడియోలోకి వెళ్దాం పదండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 బిర్యానీ ఆకులు, 3 ఇలాచీ, 4 లవంగ, 1 స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, 2 దాల్చిన చెక్క ముక్కలు, షాజీ వచ్చేసి 1 ఆనియన్, 3 టమాటాలు వచ్చేసి ప్యూరీ కోసం అండి. కొత్తిమీర ఇంత కొత్తిమీర, కొంచెం పుదీనా, 4-5 పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి ఫ్రై చేసుకున్నాము. ఇలా గోల్డెన్ ఫ్రై లాగా చేసుకుంటే బిర్యానీ అయితే టేస్టీగా వస్తుంది. మేమైతే 1/2 కేజీ బియ్యానికి 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాము. అది మీ ఇష్టం అండి. ఎగ్ తినేవాళ్ళు ఎక్కువగా తినాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. మేమైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాం. మేము ముగ్గురికి అయితే బిర్యానీ చేసుకుంటున్నాం. 1/2 కేజీ బిర్యానీ రైస్. మంచి బాస్మతి రైస్ అయితే తీసుకున్నామండి. ఇవి 1 అవర్ 2 సార్లు కడిగి 1 అవర్ అయితే నానబెట్టుకున్నామండి. చూడండి బాగా నానిపోయాయి. ఇక బిర్యానీ చేయడానికి తయారు చేసుకుందాం. పదండి బిర్యానీ చేద్దాం. అలాగే 1 కప్పు గట్టి గడ్డ పెరుగు అయితే తీసుకున్నామండి. మీగడ పెరుగు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎగ్స్ మీద అయితే పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, చూడండి 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగే వదిలేయండి, బాగుంటుంది. బిర్యానీ బియ్యం వేసుకో రైస్ అయితే ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే తీసుకుంటున్నామండి. 2 లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, 1 చెక్క ముక్క, ఇలాచీ, లవంగ అన్నీ అయితే వేస్తున్నానండి. షాజీరా కూడా వేసుకుంటున్నాను. షాజీరా కూడా ఇలా అయితే లేయర్గా 1 లేయర్ అయితే వేసేస్తున్నాను గైస్. చూడండి 1 లేయర్ అయితే వేసేసాను. 3 సెకండ్స్ ఆగి ఇంకొక లేయర్ వేద్దాం గైస్. ఇంకొక లేయర్ అయితే వేసేసుకుంటున్నాను గైస్. చూడండి ఎందుకంటే లేయర్స్గా ఒక 3 సెకండ్స్ ఆగి అది ఒక 60% ఉడికింది కదా ఫస్ట్ లేయరు. ఇంకొక లేయర్ వచ్చేసి 70% ఉడికిపోయింది. ఇప్పుడు చూడండి ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అయితే అనుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే దీనిలో పెట్టేస్తున్నాం గ్యాస్. చూడండి మొత్తం మిగతా రైస్ అయితే వేసేసుకుంటున్నాం గ్యాస్. మొత్తం రైస్ అయితే దీనిపైన వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పైన అయితే వేసేసుకుంటున్నాను గైస్. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి అలాగే కుంకుమ పాలలో కుంకుమ పువ్వు వేసి నానబెట్టాను గైస్. అవి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే కలర్ కోసం గైస్. దమ్కైతే పెట్టేద్దాం గైస్. ఒక 5 మినిట్స్ దమ్కైతే పెట్టేశాను గైస్. చూడండి గైస్ మసాలా అయితే చాలా బాగా ఉడికిపోయింది. చూడండి ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ ఎలా వచ్చిందో మీకైతే చెప్తాను. చాలా బాగా కుక్ అయిపోయింది గైస్.
దమ్ అయితే చాలా బాగా పట్టింది. చూడండి ఇప్పుడైతే నేను తినబోతున్నాను. చూడండి గాయ్స్, ఎగ్ అయితే బాగా ఉడికింది, రైస్ అయితే బాగా ఉడికింది. చూడండి ఇందులోకి ఒక ఎగ్ తీసుకొని ఇలా పెట్టుకొని, ఎల్లో కూడా కొంచెం పెట్టుకొని ఇలా అయితే తీసుకొని ఫస్ట్ బైట్ మీతో పాటు నేను అన్నీ మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి గాయస్. ఉప్పు అన్నీ సూపర్ టేస్ట్ అయితే అయింది గాయస్. నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు, వీడియో కోసం అయితే కాదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. సండే ఎగ్ దమ్ బిర్యానీ